ఇక ఫ్యూచర్లో బెనిఫిట్ షోలు రద్దు చేయమంటారా? లేకపోతే ఒకవేళ బెనిఫిట్ షోలు ఎలాంటి పెట్టినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే బెనిఫిట్ షో అంటే ఏదో ఒక షో వేస్తారు. బెనిఫిట్ మొత్తం భారతదేశం అంతా బెనిఫిట్ షోలు వేయటం, అవి ఎవరికి బెనిఫిట్ చేస్తారు అది ముందు తేల్చాలి. అసలు బెనిఫిట్ షో ఇంతకుముందు దేనికి, ఆ కంటెంట్ ఏంటి, ఎవరికి ఇస్తారు అనేది ఉండేది. ఇప్పుడు బెనిఫిట్ షో అంటలేదు, ప్రీమియర్ అంటున్నారు. ప్రీమియర్ అంటే ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోవచ్చు, ప్రీమియర్గా చేసుకుని అమ్ముతున్నారు. ఇది ప్రీమియర్ షోనా బెనిఫిట్ షోనా కూడా క్లారిటీ లేదు మనం చెప్పుకునే వాళ్ళకి. వాళ్ళు ప్రీమియర్ షో అంటున్నారు ప్రొడ్యూసర్లు, బయట జనము బెనిఫిట్ షో అంటున్నారు. బెనిఫిట్ షో అంటే దానికి పర్టికులర్గా గవర్నమెంట్ చాలా కండిషన్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్ ఉండాలి ఎవరికో, అది తెలీదు. ప్రీమియర్ షో అయితే ట్యాక్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. మరి ఇండస్ట్రీ పరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కదా, అంటే ఇలాంటి పెద్ద ఈవెంట్లు జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ముందు జాగ్రత్తగానే కొద్దిగా ఇండస్ట్రీ నుంచి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, ఛాంబర్ నుంచి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరికి చెప్పాలి, ఏం చెప్తాం? ఇప్పుడు దీంట్లో ఎవరు చేసేది ఏం లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, లేదా థియేటర్ మెయింటెనెన్స్ ప్రాబ్లము, ఒక ఇండివిజువల్స్కి ఎవరికి చెప్తాం? అందరికీ చెప్పలేం కదా, జరిగేది కదా. ఇప్పుడు గవర్నమెంట్ అది ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లోనే కండిషన్స్ పెట్టాలి వాళ్ళు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు పర్మిషన్తో పాటు కండిషన్ పెట్టాలి, కండిషనల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. బట్ ఏదైనా అది కొంచెం మంచిది కాదు, ఆరోగ్యకరం కాదు. కోమటిరెడ్డి గారు ఆపేస్తా అన్నారు, అది మాత్రం నా వరకు నేను ఆహ్వానించేసాను. అది జనానికి అది ఇష్టం లేకపోవచ్చు, అది వేరే సంగతి. బట్ ఐ పర్సనలీ లైక్ ఇట్. అలా చేస్తే వచ్చి ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలకి కొద్దిగా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కదా. దీంట్లో ఇబ్బంది ఏంటి నాకు అర్థం కావట్లేదు. సినిమా బాగుంటే ముందు రోజే చూస్తారా, ఆ రోజు చూడకూడదా? కేవలం షో అంటే బెనిఫిట్ షోనే కాదు, ఈవెంట్కి చేయాలన్నా కూడా పబ్లిక్ ఈవెంట్ చేయాలి. ఇప్పుడు దేవరాజ్ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, దానివల్ల క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత గతంలో కూడా చాలా ఈవెంట్స్ జరిగాయి, పెద్ద పెద్ద ఈవెంట్లకి ఇలాంటి పరిస్థితి వస్తుంది. అది ఈవెంట్లు కొంచెం కంట్రోల్ చేసి చేసుకోవాలి, తప్పదు. అది కంట్రోల్ చేయకుండా ఇట్లా చేస్తాం కరెక్ట్ అయిన విషయం కాదు. నేను అంతకుముందు మనం ఎన్టీ రామారావు గారి ఊర్లో ఎన్టీఆర్ది ఆంధ్ర వాళ్ళకి జరిగినప్పుడు కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయారు అనుకున్నాం మేము, చాలా కంగారు పడ్డా. నేను స్టేజ్ మీద ఉన్నాం, ఆ జనాన్ని లాగిపోయాడు అనుకున్నాం, ఒక పిల్లడు లక్కీగా అతను బతికాడు. సో అట్లా టెన్షన్స్ ఉంటాయి, అది ముందు కంట్రోల్ ఉండాలి. పోలీస్ భయంకరంగా కంట్రోల్ లేకపోతే కష్టం. అంటే ఈసారి కూడా మరి రిలీజ్కి ముందు రోజు 1000 పోలీసులు పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అన్నారు, అటువంటివన్నీ చూపించారు వీడియోల్లో. మరి జరిగిందో అక్కడ పంజగుట్ట కాదు కదా, మరి ఆ స్టేషన్లో కూడా అట్లా చేశారో లేదో నాకు తెలియదు. ముషిరాబాద్ వస్తుంది అనుకోండి, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా 1000 మందిని పెట్టుంటే జరిగేది కాదేమో. చూడాలి ఏదైనా, బట్ పోలీస్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, ఇది బెనిఫిట్